అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే వీడియో ఏంటంటే ఒక సంవత్సరంన్నరనైతే నేను లాగెళ్ళని జాదిన దూడల్ని ఇక్కడ మా ఊరు అన్నకైతే అమ్మేసిన. ఆ దూడలు ఎట్లున్నాయో చూపిస్తుందని వాళ్ళ బావి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక అన్న కూడా బర్రెల్ని జాతుండు. ఆ బర్రెల్ని దూడల్ని కోళ్ళని అన్నిటిని చూపిస్తుండండి. ఇక అన్నకైతే బర్రెలు కూడా ఉన్నాయి చూడండి. ఇక బర్రెలు అయితే లోపలికి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అందులో వచ్చేదే ఎర్రది ఆవండి నేను జాదిన దూడ. ఇంకొకటి తెల్లది కూడా ఉండేగా బిడ్డ. తెల్లదైతే అమ్మేసిండంట. ఇక 2 దూడలను అయితే అన్నకు అమ్మేసిన. ఇక చూడు బర్రెలు అయితే బర్రెల్ని జాతుండు. ఇక దుడ్డెలు ఉన్నాయి, కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ చీమ కోళ్ళు అవి ఇవి ఉన్నాయండి. ఈ బర్రెలకైతే ఇట్లా గాజులు వేసిండు వాటర్కు. ఇక చూడు ఫ్రెండ్స్, ఇవైతే బర్రెలు. ఇక అన్ని బర్రెలు 15 దాకా ఉన్నాయి. అక్కడ గడ్డి అయితే మొత్తము గడ్డి కట్టలు అయితే జమాయించి పెట్టిండు. ఇక్కడ బర్రెకు ఇక హౌజ్లో అయితే కట్టిండు నీళ్ళు తాగడానికి. ఇక కరెంట్ అయితే వస్తుందండి. అక్కడ కనిపించేది ఎర్రేదండి లాగే. ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఈ అన్ననైతే ఈ ల్యాండ్ కౌలుకు తీసుకొని బర్రెలను అయితే సాత్తుండు. ఇక్కడ గడ్డి మేయడానికి అయితే ఇగో కట్టలు అయితే పెట్టిండు. ఈ బర్రెలకు కట్టలన్నీ జమాయించి పెట్టిండు, నెట్ వేసి పెట్టిండు. అక్కడ కూడా మా పెట్టిండండి. కోళ్ళు కూడా ఉన్నాయి, చీమ కోళ్ళు కూడా ఉన్నాయి. ఇక బర్రెలు మేపడానికి అయితే ఇక్కడ 10 ఎకరాల ప్లేస్ ఇట్లా కౌలుకు తీసుకొని ఇది కూడాము ఇక బర్రెలు మేపడానికి తిరగడానికి అయితే ఇక్కడ నుంచి ఇదంతా మేపుతాడండి. ఇగో అక్కడ నుంచి మెయిన్ రోడ్ దాకా కనిపించే రోడ్ దాకా ఇదంతా 10 ఎకరాలు ఉంటుందట. మొత్తం గడ్డికి అయితే మేపడానికి వేరే అంకుల్ దగ్గరనైతే తీసుకొని మేపడానికి అయితే యూజ్ చేసుకుంటుండు. అన్ని కోళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ చీమ కోళ్ళు అండి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. అయితే ఇది కౌలుకు తీసుకోవడం వల్ల దీన్ని బాగా మరమ్మతు ఏం చేయలేదు. సొంతం అయితే ఇదివరకు షెడ్ గిట్లా వేసి బాగా ఇది చేసుకునేది టెంపరీగా. ఇక వాళ్ళు బావి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే ఎలగొడితే అప్పుడే వేరే వెతుక్కోవాలి ఇక వీళ్ళైతే. అందుకోసం ఏం మరమ్మతు అయితే ఎక్కువ చేయలేదు. వీటి సేఫ్టీ కోసమైనా ఇగో ఈ ఫెన్సింగ్ అయితే కనీలు వేసి ఫెన్సింగ్ అయితే ఇట్లా చుట్టూ కట్టిండ్రు. ఆ ఎర్ర దూడ మాదేనండి. ఇక అమ్మేసిన మా దూడను చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చిన. తెల్లది దూడ ఉండే కదా తమ్ముడు, అమ్మేసినవా? తెల్ల దూడ అయితే అమ్మేసిండట. ఇక ఎర్ర దూడ అయితే ఉందండి. ఇక చూడండి, ఒక సంవత్సరంన్నర 6 నెలల వాటిని తీసుకొని వచ్చి రెండింటిని అక్క చెల్లెలాగా. ఆ దూడలు కూడా మా బాబుతో ఉన్నప్పుడు చూస్తానండి, ఆ వీడియో కూడా పెడతాను. చూడండి బర్రెల మధ్య కోళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి. బర్రెలు దుడ్డలు అయితే అరుస్తున్నాయి పాల కోసం. ఇక చిన్న చిన్న దుడ్డలను అయితే ఇక్కడ లోపల జాలేసి పెట్టిండండి. ఇక ఇవి ఇప్పుడు సాయంత్రం తల్లులు రాగానే పిలుస్తున్నాయి. ఇక పాలు విన్నాక కొద్దిసేపు ఇక వీటిని వదిలేసి పాలు తాగిపిస్తాడు. ఇటు వదిలేస్తే ఇక బర్రెల దగ్గర తల్లుల దగ్గర పాలు తాగుతాయి ఇవి. ఇక చూడండి ఇటు కుక్కలు బాగున్నాయని ఇట్లా నెట్టేసి అయితే కొంచెం జాలేసి ఇట్లా వాడుతుర్రు. కుక్క పిల్లలు చూడండి, జర్మన్ షెపర్డ్ కుక్కను జాతుర్రు. ఆ బర్రెల కోసము సేఫ్టీ కోసము అరుస్తాయని పిల్లలైతే వేసినాయి. ఇప్పుడైతే 5 ఉన్నాయండి. 7 ఏమో వేసినాయట, 7 8 చనిపోయినాయట. మిగతా అయితే చిన్నగా ఉన్నాయండి. 5 days అవుతుంది అవి చేసి. కుక్క చూడండి ఎట్లా లేస్తుందో. చూడండి ఎంత షార్ప్ ఉందో కుక్కనైతే. దగ్గరికి ఏం రానిచ్చేలాగా లేదు.
చూడండి, ఆవునైతే ఇక్కడ కట్టేసిండు, ఇంకొక ఆవునైతే అమ్మేసిండంట. ఈ రెండింటినైతే జాదినము, సాదైతే అమ్మేసిందండి. ఇక మాకు వీలు కాక ఇక తమ్ముడైతే ఇంకోదాన్ని అమ్మేసిండు, ఒకదాన్ని అయితే ఉంచుకున్నాడు. అన్న అయితే ఇక పాలు విండుతాండి చూడండి. ఇక చీకటి అయింది. 9 బర్రెలు అయితే పాలు ఇస్తాయట. ఇక సిద్దిపేటకు తీసుకోవడానికి వేరే అన్న అయితే వస్తాడట. ఇప్పుడే ఇక్కడ కేంద్రంలో వస్తాడు. వాడికలు కూడా ఉన్నాయి. పిండే బర్రె ఎన్ని ఇస్తుంది బిడ్డ? ప్రొద్దున ఎన్ని, సాయంత్రం ఎన్ని? బర్రె ఇన్నప్పుడు అయితే 4 చిల్లర ఇచ్చేదట. ఇప్పుడైతే 3 ఇస్తుందట పూటకు. ప్రొద్దున 3, సాయంత్రం 3. ఇక్కడ కోళ్ళు అయితే మొత్తం ఇక వీటికి కోళ్ళు పడుకోవడానికి అయితే చెట్ల మిన్నేనట. చెట్ల మిన్న ఉంటాయట నైటు. ఇక్కడ చెట్లు ఉన్నాయి చూడండి. ఓ 30-35 కోళ్ళ దాకా ఉన్నాయి. అన్ని చెట్ల మిన్న వంటాయట. ఇక్కడ అక్క కూడా పాలు విండుతుంది. ఇద్దరు విండితే జల్దీ అయిపోతాయని. ఇవే దూడలండి, అన్నయ్యకైతే అమ్మినాయి. ఇప్పుడు మీకు చూపించిన దూడ మాత్రం ఇదేనండి, ఎర్ర దూడ అండి. ఇక్కడైతే మా అబ్బాయి, ఇది మా పొలము. అన్నయ్యకైతే మాకు వీలుగాక అమ్మేసినాము. సంవత్సరంన్నర జాదిందండి. తెల్ల దూడను మాత్రం అయితే సిద్దిపేట వాళ్ళకి అమ్మేసిండంట. బాబు చూడండి కూర్చున్నాడు. దూడలు మాత్రం వెనుకున్నాయి. అమ్మినప్పుడైతే చాలా బాధ అనిపించిందండి. పిల్లల్ని ఎట్లా చూసుకున్నా, దూడల్ని కూడా అట్లా చూసుకున్నా. ఎప్పుడు కూడా అసలు వాటిని కొట్టలేదు. నాకు అమ్మాలి అనిపించలే. ఇక వీళ్ళని పరిస్థితుల్లో అమ్మేసినాము.